అరగక తీట పనులు చేసుకుంటా టైం పాస్ చేసే చిల్లర గ్యాంగులు ఈ నడుమ ఎక్కువైపోయినాయుల్లా. ప్రపంచం ఎటన్న పోని ఏమన్నా గాని వాళ్ళకి అదేం పట్టది. పొద్దున లేవంగానే రోడ్డు మీద పడి ఏదో ఒక లత్కోర్ పని చేయాలి, వీడియో తీయాలి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఇద్దప్ప ఇంకా వేరే పనే లేదు వాళ్ళకు. ఈ నడుమ కాంపిటీషన్ ఎక్కువైపోయేటాలకు కొత్త కొత్త కంటెంట్ కోసం బరితెగిస్తున్నారు కొందరు పోరలు. అగా చూస్తున్నారా, భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టు గా దివానాగాళ్ళు నడి రోడ్డు మీద ఏం చేస్తూ రోజుడుండ్రి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడి బైకులు ఆటోలు ఆగంగానే వాటి ముందు నిల్చొని ఇయ్యరమయ్యారే గుర్తున్నారు. మా అమ్ముల చూడు, మా డాన్స్ చూడు అన్నట్టు వీడియో కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఏదో ఒకటి చేసి ఆ వీడియో సోషల్ మీడియాలో పెడతారు అన్నట్టు. ఓరు వారి ఏం పుట్టిందిరా మీకు, నాడి రోడ్డు మీద నిలుసొని డాన్సులేంది ఎగురుడేందని సీరియస్ అయ్యిల్లు చాలా మంది ఆ రూట్లో పోయేటోళ్ళు. ఖమ్మం జిల్లా ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర జరిగింది ముచ్చట. ఒక ప్రయాణికుడు వీళ్ళ మీద పోలీస్ కమాండ్ కంట్రోల్ కు ఫిర్యాదు చేసేటాలకు ఉత్తమ్, గోపి, సతీష్ అనే ముగ్గురు పోరంబోకుల మీద కేసు నమోదు చేసిల్లు పోలీసులు. ఇది సరిపోదన్నట్టు వీళ్ళు పబ్లిక్ ను ఫూల్స్ ను చేసే తీర్లా ప్రాంక్ వీడియోలు కూడా చేస్తున్నారు. ఈ నడుమ చాలా మంది గిట్లనే తయారైనరు. పబ్లిక్ ప్లేస్ లో ఎవరన్నా రీల్స్ కోసం గిసోంటి చిచోర పనులు చేస్తే తోలు తీస్తామని వార్నింగ్ ఇచ్చిల్లు పోలీసులు. నిజంగానే ఇద్దరు ముగ్గురు లోపటేసి ఫుల్ కోటింగ్ ఇయ్యాలనోళ్ళ. అట్లా నన్న ఈ రీల్స్ పిచ్చి తగ్గుతుంది కావచ్చు అని అంటున్నారు ఖమ్మం ఇల్లందు రూట్ల ప్రయాణం చేసే పబ్లిక్.